నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు, వైసీపీ తరఫున హనుమిరెడ్డి గారు ఉన్నారు. వీరిద్దరిలో గెలిపేవారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా రవికుమార్ గారిదే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వచ్చి మాట్లాడి ఇప్పటికిప్పుడు వచ్చి ఏదో వ్యవహారం చేస్తే జనాలు అంత పిచ్చోళ్ళు కాదు, నమ్మరు. ఫస్ట్ 4 సంవత్సరాల నుంచి ఏ పార్టీలో ఉన్నా మా రవికుమార్ గారిదే. ఏదైనా చెప్పి పేదలకు చేయాలన్నా వెనక ముందు చూసుకొని జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కార్యకర్తనైనా సరే వదిలిపెట్టకుండా పని చేసుకుంటూ వచ్చేది మా రవికుమార్ అన్నయ్య. దాంట్లో సందేహమే లేదు. ఎవరిది ఏదైనా సరే రవికుమార్ గారిదే విజయం. అద్దింగి గడ్డ వరకు హనుమిరెడ్డి కాదు కదా, జగన్ రెడ్డి వచ్చినా ఇక్కడ గెలిచేది లేదు. అద్దింగి గడ్డ రవికుమార్ అడ్డ అంతే, ఇంక రెండో ఆప్షన్ లేదు అక్కడ. ఖచ్చితంగా పోయినసారి 12,000 చిల్లర వచ్చినాయి, ఈసారి 20,000 పైనే వస్తాయి. ఏంది ఖచ్చితంగా ఒకటే మాట, అద్దెంకి ప్రజలందరిది నియోజకవర్గం మొత్తం మీద చెబుతున్నా, వైనాట్ 175లో అద్దెంకి గడ్డని టచ్ చేసి చూడాలి. ఫస్ట్ రవికుమార్ని దాటి రావాలంటే ముందు అది 175 చేస్తే చైతన్య గారు ఎందుకు మారుస్తారు, హనుమిరెడ్డి గారు ఎందుకు వస్తారు? జరక్కనే ఆయన వెళ్ళాడు, ఈయన వచ్చాడు. జరగలేదు కాబట్టే వాళ్ళు వచ్చారు. అది మీరు అడగాల్సిన క్వశ్చన్ కూడా అది వేస్ట్. అసలు లేదు కాబట్టే ఎవరిని టచ్ చేయాలి తెలియక తీసుకొచ్చి పెట్టి ఏదో ఆయన దగ్గర ₹1 ఉందని చెప్పి ఖర్చు పెడతాడని చెప్పి తీసుకొచ్చి హనుమిరెడ్డిని పెట్టాడు. చూద్దాం, కానీ చూసేది కూడా ఏమీ లేదు ఆడ. అంటే ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే టైం కూడా దండగే. ఎందుకంటే అరాచక పాలన, దోపిడి దొంగల పాలన, ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టే పాలన. కవుగులిస్తే ముద్దు పెట్టుకుంటాడు, ఎదిరిస్తే కేసులు పెడతాడు తప్ప ప్రయోజనం అయితే ఏం కనపడలా. అంటే చంద్రబాబు ఇచ్చే పథకాలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకి వ్యత్యాసం ఉంది. ఎందుకంటే గతంలో చేయూత అందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ పని చేసుకొని బతకడానికి మార్గంగా ఎంపిక చేసింది ఒక చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏంటంటే నేను బటన్ నొక్కాను మీరంతా బాగుపడండి అని తప్ప ఎక్కడ ప్రజలకి అభివృద్ధి కావడానికి ఏ మార్గం చూపించని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు బటన్ నొక్కితే 10,000 వచ్చినాయి అంటే కేసుల రూపాయలు 20,000 వెళ్తున్నాయి. అంటే రెట్టింపు ఈ విధంగా దోసుకునే పాలన ఎక్కడుందా అంటే ఈ రాష్ట్రంలోనే ఉంది. అందువల్ల ఏంటంటే ఆ పాలన అందరూ మెచ్చట్లా, కొందరే మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళోళ్ళు తప్ప ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి జరిగితే తప్పితే ఉపయోగం లేదు కదా. అందువల్ల అందరూ తెలుగుదేశాన్ని మెచ్చుకుంటున్నారు. గొట్టిపాటి రవికుమార్ గారు గెలుపండి. హనుమిరెడ్డి గారు ఈ మధ్య వచ్చి ఉన్నాడు, అంతగా అవగాహన లేదు. రవికుమార్ గారు గతంలో ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే అతని పనులు పర్ఫెక్ట్గా చేస్తాడు. అలాగనే గతంలో వచ్చినాక నీట్గా పనులు చేశాడు. రవికుమార్కి చాలా మంచి ఆప్యాయత, ప్రజల్లో మంచి స్పందన ఉందండి. అతనికి ఎలాంటి డోకా లేదు. అతని పనులే అతను గెలిపిస్తుంది. 5 సంవత్సరాల అద్దెంకుల అభివృద్ధి అయితే ఏమీ లేదండి. గత ప్రభుత్వం అభివృద్ధి చెందింది. రవికుమార్ గారి టైంలో చాలా కాలనీలు కానీ, పెన్షన్లు కానీ, అనేకమైన హౌస్లు కానీ, ల్యాండ్ కానీ అన్నీ జరిగినాయి. వీళ్ళు వచ్చినాక కనీసం ఏం జరగలా. అమ్మఒడి అన్నారు, పిల్లలకు కనీసం అమ్మఒడి కూడా పట్టలేదు. సంక్షేమ పథకాలు అన్నారు, సరిగా అవి కూడా ఇవ్వట్లేదు. అంతగా ఇవ్వట్లేదండి. చాలామంది పబ్లిక్లో మేము వెళ్తే అందరూ చాలామంది చదువుతున్నారు. అలాగని మేము చెప్పడం కరెక్ట్ కాదు. పబ్లిక్కి ఎలా వాళ్ళకి సరైన తీర్పిస్తారు. రవికుమార్ గారు 30 నుంచి 40,000 మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలుస్తాడు అద్దెంకి నియోజకవర్గం మీద. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చి మా గోపాలమిత్రుల కాడికి వచ్చి మిమ్మల్ని మీ శ్రమనే ఆదుకుంటున్నాడని చెప్పాడు. ఆ రోజు నేను వస్తే 17,000 ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మా గోపాలమిత్రులు అందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు బట్టి కూడా మాకు ₹1 కూడా పెంచింది లేదు, చేసింది లేదు. చంద్రబాబు నాయుడు గారు 6,500 ఇవ్వటం, ఆ తర్వాత ₹1 కూడా మాకు ఇవ్వలేదు. గత 8 నెలల బట్టి కూడా జీతం ఎలాంటి జీతం కూడా మాకు ఇవ్వలేదండి. మరి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాం. మా గోపాలమిత్రులు అందరూ కలిసి కూడా ప్రతి ఒక్క గోపాలమిత్రులు కూడా 100 ఓట్లని టీడీపీకి, కూటమికి ఓట్లు వేసే విధంగా ఆలోచించుకుంటున్నాం. రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు వస్తే చాలా రాష్ట్రానికి మంచి జరిగిద్ది. పోలవరం, అమరావతి క్యాపిటల్ మనకి చంద్రబాబు నాయకత్వంలో రావాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరూ చదువుకున్న యువత, నిరుద్యోగులు అందరూ ఆలోచించాలి. గోపాలమిత్రులుగా మాకు మోపిదేవి వెంకటరమణ గారు మేము ధర్నా చేస్తుంటే విజయవాడలో మా దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తున్నాము, మీకు ఉద్యోగ భద్రత ఇస్తామని చెబితే మేము ఆ రోజు ధర్నాన్ని విరమించుకొని కరోనా సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాలని గోపాలమిత్రులు ₹10 లక్షల వసూలు చేసి చేతికిచ్చాం. ఆయన తర్వాత మాకు సమాధానం కూడా చెప్పలేదు. మీకు మరి అది చేస్తాం, ఇది చేస్తాం ధర్నా ముగిచ్చాడే కానీ ₹1 కూడా పెంచింది లేదు. మాకు రావాల్సిన ఏ రింబర్స్మెంట్ కూడా గత 5 సంవత్సరాలు బట్టి ఒక్కొక్క గోపాలమిత్రకి ₹2 నుంచి ₹3 లక్షల మాకు బాకీ ఉంది. కనీసం కోర్టుకు వేసిన గోపాలమిత్రులు వేసారు, అది ముందుకు పోవట్లేదు. ఈ ప్రభుత్వం మమ్మల్ని
నడి రోడ్డు మీద ఇబ్బంది చేసింది. రానున్న రోజుల్లో మాకు బట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పట్టాలని మేమందరం కూడా శపథం తీసుకుంటున్నాం. గోపాలమిత్ర వ్యవస్థ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన ఈ గోపాలమిత్ర వ్యవస్థను తయారు చేసినాడని ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత ఇవ్వకుండా రోడ్లు పాలు చేశాడు. ఇదే విషయాన్ని గోపాలమిత్రులు అందరూ ఆలోచించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనం కఠినంగా తిరిగి టీడీపీ ప్రభుత్వాన్ని కూటమిని గెలిపించుకుంటే రానున్న రోజుల్లో రాష్ట్రంతో పాటు మనం కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. గుట్టిపాటి రవికుమార్ గారు గెలుస్తారండి. ఎందుకు ఆయనే గెలుస్తారనుకుంటున్నారు? ఆయన గతంలో ఆయన చేసిన పనులు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయనే గెలుస్తాడు. అనిమిరెడ్డి గారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చాడు, ఆయనకి నియోజకవర్గం మీద పెద్దగా అవగాహన లేదు. ఏంది ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చిల్లర మల్లరగా 5 రూపాయలు 10 రూపాయలు పంచారే కానీ సంక్షేమ కార్యక్రమాలని చెప్పి చెబుతున్నారులే కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడిపోయినాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? కూటమికి 10 సీట్లు వస్తాయి. 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందా జరగలేదు? అర్థం కాదు. మల్లవరంలో 2 గేట్లు పడిపోతే ఆ గేట్లు పెట్టడానికే 5 సంవత్సరాలు పెట్టిందండి. ఇంకా అభివృద్ధి ఇప్పుడు కూడా పెట్టలేదు కదా. నిన్న సిద్ధం సభ పెడితే దానికి మాత్రం 3-4 కోట్లు ఖర్చు పెట్టారు. 2 గేట్లు పడిపోయిన గేట్లు పెట్టడానికి అతి గతి లేదు.